నమస్తే సార్. నమస్తే అండి. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది సార్. మా థ్యాంక్స్. నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాలు, అలాగే మీరు చేసే సేవ ప్రతిదీ పంచుకుంటారని ఆశిస్తున్నాం సార్. హాయ్. ముందుగా మీ పేరు, మీ ఊరితో ప్రారంభించి. నా పేరు రాంబాబు అండి. వినకోట రాంబాబు. మాది వడ్లమూరు గ్రామం, కపిలేశ్వరం మండలం. ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? 2002 ఆ టైంలో వచ్చానండి. ఓకే, ఎలా అనిపించింది ధ్యానంలోకి వచ్చిన వెంటనే? ధ్యానంలోకి వచ్చిన వెంటనే నాకు కొంచెం మైండ్ ప్రాబ్లం ఉండేదండి. ఆ మానసిక వ్యాధి లాంటిది అది తగ్గింది నాకు. దాని ద్వారా ధ్యానం ద్వారా మానసిక వ్యాధి తగ్గించుకున్నాను. బాగుందండి. ధ్యానం చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ధ్యానం చేయకముందు ఉండేప్పుడు ఎలా అనిపిస్తుంది? ధ్యానం చేయకముందు అయితే అన్ని కష్టాలు కింద ఉండేయండి. ఇప్పుడైతే అన్ని భోగాల కింద ఉన్నాయి. నాకంతా బాగుంది ధ్యానంలోకి వచ్చాకనే. ఓకే, వెరీ గుడ్ సార్. సార్, ఇప్పుడు మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తుంటారు? నాకు వీలు కుదిరినప్పుడల్లా నాకు ధ్యానం చేస్తానండి. 3 గంటలు, ఓకే. 3 గంటల టైం వరకు నేను స్వెట్ చేస్తాను. లేదంటే నాకు 3 గంటలు కుదరకపోతే గంట అయినా చేసి. వృత్తిరీత్యా ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తానండి. తాపి పని కూడా చేస్తానండి. వ్యవసాయం చేస్తున్నారు అంటున్నారు కాబట్టి ప్రకృతి మాత మీద మీకు చాలా అన్నీ ఉంటాయి. అవునండి. వెరీ గుడ్ సార్. ఇప్పుడు మరి పంట పొలాల్ని నరికేసి చెరువులుగా మార్చేయడం లాంటివి చేస్తున్నారు కదా, వాటిని చూస్తున్నప్పుడు మీకు ఎలా? నాకు చాలా బాధగా అనిపిస్తుందండి. పండే పంట ఈ ఎంతో మందికి సహాయం చేసేది చెరువులు తవ్వేసి వాటి ద్వారా హింస చేసి చేస్తున్నారు. అది ఎలాగైనా ప్రకృతికి విరుద్ధం అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. అది చాలా వరకు ఖండిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎలా అనిపిస్తుంది అప్పుడు మరి? అంటే మీకే తెలుసు, ఒక రైతుగా ఎంతో కష్టపడితే గానీ ఒక మెతుకు పండించడానికి ఒక కష్టం మీకే తెలుసు. అవునండి. మరి అలాంటి పంట పొలాలను చెరువుగా మారుస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? చాలా బాధగా అనిపిస్తుందండి. మరి అలాంటి వాళ్ళకి ఏమైనా మీరేం చెప్పడం కానీ, అలా చేయొద్దని అనడం కానీ చేయలేదు? చెప్పడం జరుగుతుందండి. కానీ మరి మారాలి కదండి. వాళ్ళు మన ధ్యానంలోకి వస్తుందండి. ధ్యానంలో ఉంటే వాళ్ళు ఆలకించి మనకి ఎంతో సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. ధ్యానంలో మారాలండి వాళ్ళు కూడా. ఓకే అండి, వెరీ గుడ్ సార్. సార్, ఇప్పుడు ఇంట్లో చేస్తున్న ధ్యానానికి, పిరమిడ్లో చేస్తున్న ధ్యానానికి ఏమైనా తేడా తెలుసుకున్నారా? పిరమిడ్లో ధ్యానం చాలా శక్తివంతమైందండి. తక్కువ టైంలోనే మనకి మైండ్ పీస్ఫుల్ అయిపోద్ది. బాగుంటుంది మైండ్ అంతానే. శక్తి కూడా తొందరగా మనకి బాడీకి అందుతుందండి. ఇంట్లో అయితే ఒక్కడిగా సింగిల్గా కూర్చుంటే ఆలోచనలు ఎక్కువ వచ్చి దాని ద్వారాగా ఎక్కువ టైం స్పెండ్ చేయలేము. దానివల్ల పిరమిడ్లో ధ్యానం ఎక్కువ మంచిదని భావిస్తున్నాను. ఓకే సార్. ఈ వాల్మీకి పిరమిడ్ గురించి ఒక 4 మాటలు చెప్పండి. ఈ వాల్మీకి పిరమిడ్ చాలా చాలా మంచిదండి. బాగుంటుంది. ఇక్కడ ధ్యానం చేసుకుంటేనే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ధ్యానం కూడా బాగా కుదురుతుంది ఇక్కడ. బాగుంటుందండి అంతా. మన సుబ్బారావు గారి గురించి ఒక 4 మాటలు ఆయన ఎంతో మందికి ఎన్నో రకాలుగా సేవ చేస్తున్నారండి. దీని ద్వారాగా లేని వాళ్ళకి సాయం చేయడం, ఇక్కడ అన్నదానం చేయడం. పిరమిడ్ ఏమో ఆయన సొంత డబ్బులతో ఆయన్ని నిర్మించి మొత్తం సొసైటీకి డొనేట్ చేశారండి. వాళ్ళు మొత్తం అందరూ చేసుకునేలాగా ఇది కట్టించారండి. బయట దొరకలేని స్వేచ్ఛ అంతా ఇక్కడ ఉంటుందండి. అంతానే ఎంతో ఆనందంగా ఉంటుందండి ఇక్కడ కూడా ధ్యానం వల్ల. సూపర్ అండి. సార్, యువతరాన్ని ధ్యానంలో తీసుకురావాలన్నా, లేకపోతే శాకాహారులుగా మారాలన్నా మీరు ఏమైనా సలహా చేసుకున్నారా? యువతరం చిన్నప్పటి నుంచి పేరెంట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసి ధ్యానంలోకి తీసుకొస్తే అండి ఎంతో బాగుంటుందండి. అలాగే స్కూల్లో కూడా ధ్యానం నేర్పించిన దాన్ని ఎప్పుడు ఇంటికాడ కూడా చేసుకోమనడం ఎక్కువ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నానండి. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మా ఛానల్ కేటాయించి మంచి అనుభవాలు పంచుకున్నందుకు నేచర్ మెడిటేషన్ ఛానల్ తరఫున ధన్యవాదాలు. మీరు నాకు ఈ సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. పాదాభివందనాలండి. బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి.